అంటే మీ అందరికి పథకాలు డబ్బులు రాలా, ఏమీ రాలా. దేనికి సార్ అది పథకాలు? ఆ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. ఒకే రాజధాని ఉండాలి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామంటే ఒకే రాజధాని ఉంటే అది అమరావతి. మాకు పోలవరం కాలం ఒకటి ఇచ్చారు, దాంట్లో వర్షం పడితే బండి కూడా వెళ్తుంది కనీసం బైకు చేయలేదు. దానివల్ల ఇప్పుడు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. మద్యపాన నిషేధం చేయడం వల్ల మగవాళ్ళందరూ పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు డబ్బులు తాగి ఇబ్బంది పడుతున్నారు. అంటే మీ అందరికి పథకాలు డబ్బులు రాలా, ఏమీ రాలా. ఒక్కొక్క పిల్లకి ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వాల. 2 సార్లు ఇచ్చారు, 3వ సారి నుంచి ఇవ్వాల. అమ్మఒడి అన్నారు, అది ఇవ్వాల. చేయూత అన్నారు, అది ఇంతవరకు రాలా. నిత్యావసర ధరలు అవన్నీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, బాగా బేభత్సంగా ఉన్నాయి. గతంలో రేట్లు ఎలా ఉన్నాయి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పర్వాలా, ఇప్పుడు బాగా అసలు సామాన్లు బతకలేకపోతున్నాం. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? చాలా బేభత్సంగా ఉన్నాయి. అందుకే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అది ఏవి లేవండి అక్కడ, ఏవి లేవు. ఊరికే అన్ని హామీలు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది మహిళల పరిస్థితి? బాగోలేదండి అసలు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? అంత వరస్ట్గా ఉంది సార్. మధ్యతరగతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. ఎందుకంటే మధ్యతరగతులు వాళ్ళు పట్టించుకుంటారు నాయకుడు అనేది ఎవరు కూడా. అసలు రోడ్లు అనేది దేనికి సార్ అది పథకాలు? ఆ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, సామాన్యకి ఇస్తారు. ఎంతసేపు చూసినా మా పార్టీ వాళ్ళకి మాట ముందు కేసులు. ఏం సార్ అభివృద్ధి అనేది అసలు ఎక్కడా లేదు. అసలు అంత దారుణంగా ఉంది సార్. ఎక్కడ చూసిన సార్ ఇలా అభివృద్ధి అనేది సొన్నం అయిపోయింది. మళ్ళీ మన టీడీపీ వస్తేనే గవర్నమెంట్ ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు. ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, బాగుంది. ఈయన వచ్చాక అంత గొడవలు హింసం. మా పార్టీ వాళ్ళు ఏంటి సార్? అందరూ ఓటేస్తాం, ఓటు అనేది లేకుండా ఎవరు ఉండరు. ఒక సామాన్యులు కలవాలంటే బీసీలు అంటే అసలు ఒక స్వల్పం లేకుండా సార్ ఆయన. మరి ఎందుకని అలా అర్థం చేసుకో, బీసీలు అనేది పట్టించుకోవట్లే. ఎక్కడ సార్ అసలు ఎక్కడ బీసీలు అనేది చూపిండి. అగో మా జోగి రమేష్ అంటే మేము గౌడాస్ మాకు అందరికీ వేసి అంటాడు. జోగి రమేష్ ఏం చేశాడు అడగండి. పెడన్నప్పుడు ఆ ఊరు మైలవరం సొంత ఊరు, వాళ్ళు దాని గురించి ఏమన్నా మాట్లాడతాను అడగండి. మా గీత కార్మికులు ఉన్నాడు, ఇవాళకి వచ్చి ప్రెస్ బస్కి గీత కార్మికులు చేస్తున్నాను మా జోగి రమేష్ చెప్పాడు, ఒకసారి అడగండి. అలా కొనతల నారాయణ గారైనా, కేవీ కృష్ణమూర్తి గారు కానీ మా గీత కార్మికులు పోరాడని ఆయనే నాకు తెలిసి. మీకు ఎందుకంటే ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపేట వేశాను, కార్పొరేషన్లు ఏర్పాటు చేశాను వాళ్ళకి అని చెప్తున్నారు. ఎక్కడ సార్ బీసీలకు అసలు ఎక్కడ ఉందా? బీసీ రాష్ట్రం ఉందా? కేసు పెడితే ఎస్టీ లేక ముందు కేసు పెడితే లోపలేసేస్తాం మమ్మల్ని. ఏంటి సార్ అసలు ముందు సమస్య అనేది తేలాలిగా. దానికి ఏం సంబంధం లేదు. అదేమంటే వైసీపీ అంటే సార్ వాళ్ళకి ఏ పార్టీ అయితే వాళ్ళకి సంబంధం లేదు. వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ కేసులు ఏం లేవు. మా నియోజకవర్గంలో జరుగుతుంది అది సమస్య. అక్కడ దాకా నుంచి కాదు. రోడ్లు లేవు. ఆ పోలార్ కాలువ మాకు మరిబంధం గ్రామం నూజెండు నియోజకవర్గంలో ఎంత 2 కిలోమీటర్లు అయిపోయింది సార్. ఇవాళ దాన్ని పట్టించుకున్నాను అది తెలిసారు. అప్పుడు రేత్రా బాగా నిద్రపోకుండా చేశారు సార్. ఆయన నీళ్ళు ఎప్పించాడు. 2 నెలలు మేము నమ్మలా టీడీపీ గవర్నమెంట్ ఎలా అభివృద్ధి చేద్దండి. మాకు ఆశ్చర్యపోయాం అసలు. సార్ వైసీపీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యక్తిగత దోషాలు చేయడంపై అది చాలా తప్పు సార్. అది పార్టీ ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు, సమస్య కదా. అసలు ఒక పార్టీని నియమించుకోకూడదు మనం. ఎందుకంటే అందరూ తెల్లలెత్తే ఒక్కొక్క వయసులో ఉంటాం, వయసు వెళ్ళిపోతూ ఉంటుంది. రేపు నువ్వు అవుతావు, నేను ఎల్లుండి ఇంకోటి అవుతాం. అది చాలా తప్పు సార్. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడదు, కుల ఫీలింగ్ అసలు ఎత్తుకోవచ్చు సార్. అందరూ రేపు పొద్దున ఇదే గవర్నమెంట్ రావచ్చు, లేదా రేపు వైసీపీ రావచ్చు, రేపు టీడీపీ రావచ్చు. అభివృద్ధి లేదు కదా సార్. మన 5 సంవత్సరాలు మనకు అమరావతి ఈడకి ఎంత డెవలప్ అయిందో మా ఎదురు తెలుస్తారు. అదే రకంగా మా కోటగిరి మంత్రాలు మా నూజెండు నియోజకవర్గంలో మంచి లేవు సార్, నాకు తెలుసు సార్. సార్ ఇప్పుడు రాజధాని ఎక్కడే ఉంటుంది అని ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఈరోజు 3 రాజధానులు అంటున్నాడు సార్. అది చాలా తప్పు సార్. ఒకే రాజధాని ఉండాలి. మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నామంటే ఒకే రాజధాని ఉంటే అది అమరావతి. మనకి ఎటు చూసినా సార్ మనకి విజయవాడ సెంటర్. ఇప్పుడు ఇటు నుంచి రావాలన్నా అటు నుంచి రావాలన్నా విజయవాడ సెంటర్ అన్నమాట. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే సార్ తెల్లరపాటి బయట వెళ్తే కానీ మనం వైజాగ్ వెళ్ళాం. అదే అమరావతి అనుకోండి, తెల్లరపాటికి ఇటు వస్తాం, ఇటు చూసుకుని ఇటు నుంచి వాళ్ళు కడప నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి కావాలన్నా ఒక నైట్ వద్ది, మనకు వైజాగ్ నుంచి ఒక నైట్ వస్తుంది. మరి అలాంటప్పుడు మనకి రాజధాని 3 ముక్కలు అంటే ఎలా సార్ డెవలపింగ్ ఎలా జరుగుతారు? సెంటర్ పాయింట్ ఇది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు మాకు నచ్చలేదండి. అసలు జనం అందరూ అది వరకు ఉన్నారు. అసలు ఎప్పుడు వెళ్ళిపోతారా ఎంతో మంది ఇబ్బంది పడు. వారంటీ వ్యవస్థ పెట్టారు సార్. వారంటీ వ్యవస్థ ఏంటంటే పార్టీ నాయకులు చెప్తారు ఒక వారంటీ వ్యవస్థ అనేది చాలా పొరపాటుగా ఉంది సార్. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసేదన్నీ కొంతమంది అందట్లా నవరత్నాలు అయినాయి. ఈ మద్యం ఎక్కువైపోయింది. ఇప్పుడు అసలు ఆయన ఏమన్నాడు, మద్యం కూడా నిషేధం చేస్తాడు. ఇంక మద్యం నిషేధం చేసింది ఎక్కడ? ఇవాళ 1000 రూపాయలు 10,000 రూపాయలు ఆటో వాడికి ఇస్తున్నాడు. ఆ 10,000 రూపాయలకు 10,000 రూపాయలు తాగెత్తున్నారు. ఏమి సుఖం? నువ్వు ఏదన్నా మంచి పేదవాడికి మంచి పని చేసి, ఇప్పుడు స్కూలు, చదువు, హాస్పిటల్ 2 చేస్తే సరిపోయేది. ఆ కేటగిరీని బట్టి చదువు చేయాలి. డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కదా, ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఈ 45 సంవత్సరాలు డబ్బులు ఏం చేసుకుంటారు వాళ్ళకి ఇవ్వాలా? ఇంక ఇచ్చేవాళ్ళు పేదవాడికి మన పెన్షన్ ఉంది కదా, పెన్షన్ ఇవ్వు పర్లేదు. ఆయన చేసేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు చేసే ఇద్దరు కూడా చేసేది తప్పు. ఈ మద్యం నిషేధం చేయాలి. కరెంట్ ఛార్జ్ చూస్తేనేమో ఎక్కుపోయా. 100 రూపాయలు నాకు నేను చిన్న చుట్టిట్లో ఉండేవాడిని, నాకు 70-80 రూపాయలు వచ్చేది. 200 రూపాయలు బిల్లు అవుతుంది. ఏముంది, నేనేం వాడిన దానికి? నాకు ఫ్రిడ్జ్ లేదు, కూలర్ లేదు, ఏముండదు. ఒక ఫ్యాను, ఒక టీవీ ఉంటుంది. ఈ పెట్రోల్ ఎంత? 75 రూపాయలు పోయి 80 రూపాయలు పోయి 115 రూపాయలు లీటర్ ఇవ్వాలి.
ఏమైపోవాలండి? కరెంట్ ఛార్జీలు పెరిగి, డీజిల్ పెరిగి అన్నీ పెరుగుతుంటే ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఏముంది? ఏం చేసేది ఏముంది? ఏం మంచి చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎక్కడే ఉంటుంది అని అన్నారు. ఈరోజు 3 రాజధానులు చేశాడు. ఎక్కడ రాజధాని ఎక్కడో లేదుగా. వైజాగ్ లేదు, తాడేపల్లి లేదు, ఇంకోటి లేదు. ఎక్కడ రాజధాని ఏది? ఏ రాజధాని లేదు. ఏం సుఖం అండి? కాకపోతే ఏదన్నా ఒక రాజధాని, ఆ రాజధానికి ఇప్పుడు మట్టేశారు ఇవాళకి. ఎందుకు ఆ జనాన్ని నాశనం చేయటం అట్లాగా? సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి, ఎంతమందికి వచ్చినాయి, కొంతమంది మాకు రాలేదు అంటున్నారు. ఇగో కిట్కో మన ఎన్టీఆర్ ఇల్లు ఇచ్చారు జగన్ ఇల్లు. వాటికైతే కొన్ని దారులు కూడా లేవు, కొన్ని వెళ్తాక దారులు లేవు. ఇప్పుడు మాకు ఎక్కడ దాకా విజయవాడ రూరల్ మేము కొత్తూరు తాడపల్లి మాకు పోలవరం కాలువ ఒకటి ఇచ్చారు. దాంట్లో వర్షం పడితే బండి కూడా వెళ్తుంది కనీసం బైకు. ఏం చేసుకుంటే అక్కడ ఇచ్చి సెంటు ఇస్తే ఆయన దొడ్లు అయితేనే 2 సెంట్లు ఉండాలి బాత్రూమ్ లాంటివి. ఇక్కడ ఉండేవాళ్ళకి లీటర్ సెంటు ఏం చేసుకుంటారండి? ఏమవుద్ది? అయితే దారులు ఉన్నాయా, ఇల్లు కట్టారా, ఏముంది దాంట్లో ఏమీ లేదు, అంత శూన్యం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఏం అభివృద్ధి ఏం చేశాడండి? సారాలు ఎక్కువ చేశాడండి. ఇంటికో షాప్ ఉంది, ఇలా బెల్ట్ షాపులు అనేవి కూడా ఇంటికోటి ఉంది. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయమ్మా? బాగా పెరిమైపోయినాయి కండి అన్నీ. ఏం తీసుకోవడానికి, ఏం కొనుక్కొని తినడానికి, లేబర్ బతకడానికి లేదు అసలుకి. గతంలో తక్కువే ఉండే గ్యాస్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు, గ్యాస్ రేట్లు. గతంలో పనులు బాగానే ఉన్నాయి, మరి ఇప్పుడు తక్కువే కదా. ఏం లేబర్ బతకడానికి లేదు అసలు. కరెంటు ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ 500కి ఇచ్చే బండ 1000 రూపాయలు, 1100 అలాగ అయ్యింది. 500కి ఇచ్చే బండ 1000 రూపాయలు అయిపోయింది. ఆడ కరెంట్ అంతా 200, 300 వచ్చేది 1000, 1500, 2000 అలాగ వచ్చేస్తుంది. కనీసం మాకు కాలనీలో నీళ్ళ సౌకర్యం లేదు, ఏమీ లేదు అసలుకి. కాలువల సౌకర్యం లేదు, ఏమి అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుని లేడు. అసలు ఏమి మాకు ఎవరు వచ్చి చెప్పట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. కరెంట్లు పోయినా ఏదైనా కూడా మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. అలాగే చెప్తారు. మాకే పథకం లేదు, మాకే పథకాలు ఇవ్వలేదు అసలు.